జూన్ 29 దేవుని వాక్య ధ్యానం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. నహూము 1వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవాతి దేవుని మహాకృప వలన మనము మరొక నూతన దినమును చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి ప్రభువుని నేను గణపరుస్తూ ఉన్నాను. దేవునిలో మనము స్థిరపరచబడిన వారంగా, ఆయనను కలిగి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి అని వాక్యము మనలను ప్రేరేపిస్తుంది. నేటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం. ద లార్డ్ ఈస్ గుడ్, ఎ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. నిజమే, ఆయన ఎ స్ట్రాంగ్ హోల్డర్, మనలను గట్టిగా పట్టుకునేటువంటి వాడు. మన జీవితాలలో శ్రమ కలిగినప్పుడు, మనకు ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది నీకు కలిగినప్పుడు, ఆ శ్రమ దినమందు నిన్ను గట్టిగా పట్టుకునే దేవుడు, ఆయనే ఆశ్రయ దుర్గము. ప్రియులారా, ఎందుకంటే యెహోవా ఉత్తముడు, మంచివాడు, చాలా గొప్పవాడు. అటువంటి ఉత్తముడైనటువంటి దేవుణ్ణి నీవు ఆరాధిస్తుండగా, ఆయనలో నిన్ను నీవు స్థిరపరచుకున్న వారంగా, ఆయన మంచితనాన్ని పూర్తిగా ఎరిగిన వానిగా నువ్వు ఉన్నప్పుడు నీ జీవితం ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క మంచితనాన్ని ఎరిగి ఉంటే, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా ఆయన మీదే ఆధారపడేవానిగా ఉంటాం. మరొకటి మనం ఆలోచన చెయ్యాలి. శ్రమను బట్టి కృంగిపోకు. మీకున్న ఇబ్బందిని బట్టి, ఒక ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇంకా ఇతర ఇబ్బంది ఏదైనా కావచ్చు, వాటిని బట్టి కృంగిపోకు. ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను పట్టుకుంటాను, నేనే నీకు ఆశ్రయదుర్గం. నిజమే, ఆయన నీకు ఆశ్రయదుర్గముగా ఉండి నిన్ను రక్షించి కాపాడి సురక్షితంగా నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, గడిచిన కాలమంతా మీరు తోడుగున్నారు. విశేషంగా ఈ నూతన దినం నిబిడలను దీవించండి, ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాల్లో, పనులలో తలపెట్టిన ప్రతి కార్యము జయకరంగా వెళ్ళినట్లుగా వారిని ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు నెమ్మదిని అనుగ్రహించండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగును గాక. ఆమేన్.